శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం సౌందర్య లహరిలో ఈరోజు 85వ శ్లోకం దేవి యొక్క పాద స్పర్శ గురించి మనం చెప్పుకుంటున్నాం. నిన్న శంకర భగవత్పాదులు వారు అమ్మవారి పాదాలని తన శిరస్సు మీద ఉంచమని ప్రార్థించారు. మరి ఈ స్పర్శతోటి ఆయనకి ఏం జరిగింది అన్నది ఈ శ్లోకంలో వివరిస్తున్నారేమో మనం ముందుకెళ్తూ తెలుసుకుందాం. ముందుగా సంస్కృత శ్లోకం. నమో వాకం ద్రుమో నయనరమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలకైకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. శృతి చాలా చక్కగా పాడి ఈ శ్లోకాన్ని మనకి వినిపించారు. మరొకసారి అమ్మాయికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం దీని యొక్క ప్రతిపదార్థాన్ని, తాత్పర్యాన్ని కూడాను తెలుసుకుందాం. ముందుగా ప్రతిపదార్థం. ఓ జగజ్జనని, హే శ్రీమాత, నయన కన్నులకు, రమణీయ అందముగా, స్ఫుట స్పష్టంగా, రుచి కాంతిగల, రస తడిగా ఉన్న, ఆలక్త కవతే అంటే లత్తుక కలిగినదైన, తవ నీ యొక్క, అస్మై ఈ, పదయోహ ద్వంద్వాయ అన్నారు. అంటే రెండు చరణాల కొరకు, నమోవాకం నమస్కారము, బ్రూమహ పలుకుతున్నాను అన్నారు. పశూనాం ప్రాణులకు, ఈశానః ప్రభు అయిన వాడెవరు? శివుడు. యత్ దేవి యొక్క, అభిహన నాయ అంటే తాకిడికి, స్పృహయతే ఉత్సాహపడుచున్న, ప్రమదవన తన ఉద్యానం నందలి, కంకేళితరవే అశోక వృక్షము కొరకు, అత్యంతం మిక్కిలి, అసూయతి అసూయపడుతున్నాడు అంటున్నారు. దీని యొక్క తాత్పర్యాన్ని మనం చూస్తే ఇక్కడ, అమ్మా నీ పాదాలు కనులకింపుకై లత్తుకతోటి ఎర్రనివిగా ఉండి ప్రకాశిస్తున్నాయి. ఉద్యానవనంలో నీ పాద తాడను పొందిన అశోక వృక్షాలని చూసి పరమశివుడు అసూయ చెందుతున్నాడు. అలాంటి నీ పాదద్వందానికి నేను నమస్కారం చేస్తున్నాను అంటూ అర్థం వస్తోంది ఇక్కడ. దీని యొక్క అంతరార్థం ఏమిటి, దీంట్లో మనకి శంకరుల వారు ఏం చెప్పదలుచుకున్నారు, ఇవన్నీ కూడాను మనం ఈ తెలుగు పద్యాన్ని విన్న తర్వాత తెలుసుకుందాం. ముందుగా తెలుగులో పద్యం. ఏ పదసీమలో కనులకింపగు చల్లని లత్తుకుండునో, ఏ పదమంటుచున్ పెరుగు వృక్షమశోకము దాని చూడగా, ఆ పరమేశ్వరుడి చగొని అట్టిది నందగ కోరుచుండున్, ఆ నీ పదయుగ్మమందు నెద నిల్పి ప్రణామములందు నో శివా. అనురాధ గారు చాలా చక్కగా పాడి ఇది మనకి వినిపించారు. ఇప్పుడు ముందుగా మనం దీని యొక్క వివరణ చూద్దాము. ఇది కూడాను అమ్మవారి పాదాలకి నమస్కరించే శ్లోకమే. శ్లోకం ప్రారంభించడమే, అమ్మ నమస్కారం చేస్తున్నాను నీ పాదాలకంటూ శ్లోకం ప్రారంభించడం జరిగింది. ఆ పాదాలు ఎటువంటివి అంటే, కన్నులకింపైన నీ పాదాలు ఎర్రని పారాణి కలిగి రమణీయంగా ఉన్నాయి. నువ్వు ఉద్యానవనంలో విహారం చేస్తున్నప్పుడు ఆ వనంలోని అశోక వృక్షాలు నీ పాద తాడన వల్ల విరబూస్తాయట కదమ్మా. అంటే ఒక సాంప్రదాయంలో ఒక నానుడు ఉందనమాట. పద్మినీ జాతి స్త్రీల పాదాలు తగిలితే కంకేళి అనే వృక్షం, అంటే అశోక వృక్షం వికసిస్తుంది అని. అమ్మవారి ఉద్యానవన విహారంలో ఆమె పాద తాడనం అనే అదృష్టం ఆ అశోక వృక్షాలకు కలిగింది. అది చూసి పశుపతి అయిన ఈశ్వరునికి అసూయ కలిగిందిట. అయ్యో వాటికి కలిగిన అదృష్టం నాకు కలగలేదే అని అమ్మవారితోటి ప్రణయ కలహాల్లో ఆమె కాలు తగిలే భాగ్యం నాకంటే ఉద్యానవనంలో ఉన్న అశోక వృక్షాలకే ఎక్కువగా ఉంది అని ఆయన అసూయపడుతున్నారు అంటూ ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. అయితే జగన్మాత పాద తాడనంతో నందనవన కాంచన
అశోక వృక్షం పుష్పించడం చూసిన పరమశివుడు ఆ పాదతాడన తనకు లభించలేదని అసూయ పొందడం ఏమిటి అసలుకి ఇందులో? బంగారు అశోక వృక్షం పుష్పించడం ఏమిటి అంటే జడ పదార్థంలో చైతన్యం రావడం అన్నమాట. ఎలాంటి చైతన్యం? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సౌరభాలను వెదజిల్లే పుష్పాలు పూయడం అక్కడ. జగన్మాత పాదతాడనానికి జడులలో, మూర్ఖులలో, నిరక్షరాస్యుల్లో దైవాన్ని గురించి ఏమీ తెలియని మానవులు కేవలం జన్మ శరీర ధారణ దృష్ట్యా మాత్రమే ఉత్తమ మానవ జన్మ ఎత్తిన వారు వీరందరికీ కూడాను ఆ పాదతాడనంతో నిజమైన జ్ఞానం కలుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తల్లి పాదస్పర్శ సోకితే చాలు వారిలో జ్ఞానజ్యోతి వెలుగొందుతుంది, జ్ఞాన పుష్పం మొగ్గ తొడిగి అప్పుడే వికసిస్తుంది అంటూ ఇందులో కాళిదాసు గారి జీవితం ఒక చక్కటి ఉదాహరణ అంటూ మనకు చెప్పారన్నమాట. విద్యాగంధం ఇసుమంతైనా లేని ఆ పశుకాపురి ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా పూజించడంతో మహాకవిగా మారిపోయాడు. అంటే ఇక్కడ జడమైన బంగారు లోహపు అశోకం పుష్పించగా లేనిది మానవుల్లో జ్ఞానం అనే పువ్వు పూయదా? సాధారణ మానవులో మనమంతా, కానీ పరమశివుడు మహాయోగీశ్వరుడు. నిరంతరం ఆదిపరాశక్తినే హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆమె బీజాక్షరాన్ని మాత్రమే జపించే తపస్సిద్ధుడు ఆయన. అలాంటి స్వామి పుష్పించిన అశోక వృక్షాన్ని చూసి తనకి ఆవిడ పాదతాడన లభించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అసూయ చెందడంలో తనలో యోగం ఇంకా ఇంకా దృఢతరం కావడం, ఆ దివ్యశక్తి స్వరూపుని పాదస్పర్శ కావాలని కోరుకోవడం, ఆమెను తన గురు రూపునిగా భావిస్తూ ఆమె పాదతాడన అంటే ఆ పాదం అసక్త ప్రయోగం కోసం ఆ యోగీశ్వరుడు తహతహలాడుతున్నాడు అంటూ మనం ఇక్కడ అర్థాన్ని తెలుసుకోవాలి. అలాంటి దివ్యశక్తి గల పాదాలకు లత్తుకు రంగు పారాణితో శోభ చేకూరగా విష్ణువు నమస్కరించినప్పుడు ఆయన కౌస్తుభమణిలో ఆ పారాణి ప్రతిఫలించి ఆ మణి ఎర్రని కాంతితో విరజిల్లి అది లక్ష్మికి నిలయమై ఎర్ర తామరలాగా భాసించింది. ఆ పాదద్వయ స్పర్శను మరీ మరీ కోరుకుందాం మనందరం కూడా. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి జ్ఞాన పుష్పాన్ని పూయించమని ఆ తల్లిని వేడుకుందాము అంటున్నారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు అనమాట. ఆ పాదద్వయ స్పర్శను మరీ మరీ మనం కూడా కోరుకుంటూ మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన పుష్పాన్ని అమ్మవారు మనకి ఇవ్వాలంటూ ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు మనందరినీ కూడాను వేడుకొని తరించండి అంటూ మనకి ఈ శ్లోకాన్ని అందించారు. ఈ రకంగా మనం ఈ శ్లోకానికి విశ్లేషణ చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రం గనక మనం చూస్తే అది రం బీజ షట్కయుక్త దీర్ఘ చతురస్రం అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాలు అలాగే ఈ బీజాక్షరాలు మనం గురుముఖతః నేర్చుకోవాలి. ఇకపోతే ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే భూత బాధ అని వృత్తి జరుగుతుంది అంటూ పెద్దలు చెప్తుంటారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.